సున్నము కొట్టినటువంటి సమాధులు. ఎందుచేతనంటే సమాధులు ఎలాగుంటాయి? పైకి ఎలాగుంటాయి? పైకి ఎలాగుంటాయి? చక్కగా సున్నం కొట్టి అలంకరించబడి చక్కగా ఉంటాయి కదా. లోపల చూస్తే ఎలాగుంటాయి? లోపల ఎలాగుంటాయి? ఎముకలతో నిండి ఉంటాయి. కాబట్టి పైకి చక్కగా కనిపిస్తున్నారు, పైకి మంచి భక్తి పరుల వలె కనిపిస్తున్నారు. కానీ లోపల ఎలాగుందంట? చచ్చిపోయిన స్థితి, ఎండిపోయిన స్థితి. ఇది వేషధారణ జీవితానికి సాదృశ్యంగా ఉంది. వేషధారణ జీవితానికి సాదృశ్యంగా ఉంది దేవుని బిడ్డలారా. మత్తయి సువార్త 23:27 ఈ మాట చదువుదాం. మత్తయి సువార్త 23:27. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. తర్వాత అవి వెలుపల శృంగారముగా కనబడును గాని అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అయ్యో వేషధారులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా. ఎవరు ఈ శాస్త్రులు పరిసయ్యులు? ఎంతో భక్తి కలిగిన వారు అని చెప్పుకునేటువంటి వారు కదా. దేవుని యొక్క మరి భక్తిని ఎంతో శ్రద్ధగా ఆచరిస్తున్నాము అని వాళ్ళకి వాళ్ళే అనుకునేవాళ్ళు అన్నమాట. కానీ మీ యొక్క నిజమైన స్థితి ఏంటి అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. పైకి మీరు బాగున్నారు, పైకి శృంగారించబడి చక్కగా ఉన్నారు, మంచి భక్తి పరుల వలె ఉన్నారు, మంచి బోధకుల వలె ఉన్నారు, మంచి ప్రార్థనా పరుల వలె ఉన్నారు, పరిశుద్ధుల వలె ఉన్నారు కదా. కానీ లోపల ఎలాగున్నారంట? సున్నము కొట్టిన సమాధి లోపల ఎలాగైతే చచ్చిన వారి ఎముకలు, సమస్తమైన కల్మషం ఉంటుందో అలాగే మీ అంతరంగం ఎలాగుందంటే ఎండిపోయిన స్థితిలో ఉంది. పైకి భక్తిని ప్రదర్శిస్తున్నారు కానీ లోపల శక్తి లేదు, జీవం లేదు, సమస్తమైన కల్మషము లోపల ఆవరించి ఉంది. అంతరంగంలో శుద్ధి లేదు కదా. పైకేమో పరిశుద్ధత, లోపలేమో అపవిత్రత. దేవుడు ఏం చూస్తాడు? దేవుడు ఏం చూస్తాడు? అంతరంగాన్ని చూస్తాడు. పై రూపాన్ని ఆయన లక్ష్య పెట్టడు. దావీదును అభిషేకించడానికి సమూయేలును పంపినప్పుడు సమూయేలు మొదటివాడైన ఏలియాబును చూసి, అబ్బాయి ఎంత ఎత్తుగా ఉన్నాడు, ఎంత బలంగా ఉన్నాడు, ఎంత సౌందర్యంగా ఉన్నాడు అని చెప్పేసి అభిషేకించబోయాడంట. దేవుడు అన్నాడు, వద్దు, ఆపేసేయి. మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని నేను అంతరంగాన్ని లక్ష్య పెట్టేవాడను. ఇతన్ని నేను రాజుగా కోరుకోలేదన్నాడు. అంతరంగాన్ని చూసే దేవుడు. నీ హృదయం ఎలాగుంది? నీ హృదయ స్థితి ఎలాగుంది? ఎండిపోయిన ఎముకల్లాగుందా? సమస్తమైన కల్మషంతో ఉందా? అపవిత్రతతో ఉందా? లేదా విశ్వాసంతో ఉందా? నీ హృదయం ఎలాగుందని ఈరోజు దేవుడు చూస్తున్నాడు. పైకి చేసే భక్తిని ఆయన ఎంత మాత్రం కూడా లక్ష్య పెట్టడు. మనుషులైతే అబ్బాయి ఈమె ఎంత ప్రార్థనా పరురాలు అనుకుంటారు, చూసి కదా, ఎంత భక్తి కలిగింది అనుకుంటారు. చక్కగా ప్రార్థనకి వెళ్తుంది, చక్కగా ప్రార్థన చేస్తుంది, చక్కగా మరి ఆచార వ్యవహారాలన్నీ కూడా చక్కగా చేస్తుంది. ఈమె ఎంత మంచి భక్తి పరురాలు, ఎంత భక్తి పరుడు అనుకుంటారు. దేవుడు పై పై సంగతులను చూసేవాడు కాదు. ఆయన అంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడు. అంతరంగంలో ఏముంది? కల్మషం ఉందా, లేకపోతే పరిశుద్ధత ఉందా? అంతరంగంలో జీవం ఉందా, లేకపోతే ఎండిపోయిన స్థితి ఉందా? విశ్వాసం ఉందా, అవిశ్వాసం ఉందా? ప్రేమ ఉందా, ద్వేషం ఉందా? అంతరంగాన్ని ప్రభు లక్ష్య పెట్టేవాడు. కాబట్టి ఇక్కడ శాస్త్రులు పరిశీలి యొక్క నిజస్థితిని బయట పెడుతున్నాడు. మనుషులందరిలో వారు చక్కగా చలామణి అవుతున్నారు. అందరూ వారికి మంచిగా వందనాలు చెప్తున్నారు, మా గురించి ప్రార్థన చేయమంటున్నారు, సలహాలు అడుగుతున్నారు కదా. చక్కగా వారి జీవితం సాగిపోతుంది.
చక్కగా ధనాన్ని సంపాదించుకుంటున్నారు, మంచి గెటప్ తో, మంచి అపియరెన్స్ తో, మంచి పదవులు సంపాదించుకుంటున్నారు, మంచి గౌరవాన్ని సంపాదించుకుంటున్నారు. వారి జీవితంలో ఏ కొదువ లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క నిజ స్థితిని ఇక్కడ బయట పెడుతున్నాడు. నీ యొక్క అంతరంగం ఎలాగుందంటే ఎండిపోయిన ఎముకల్లాగుంది, జీవం లేని స్థితిలో ఉంది. వేషధారుల జీవితాన్ని విడిచిపెట్టమని యేసుక్రీస్తు ప్రభువారు హెచ్చరించారు. కాబట్టి ఈ దినం ప్రభు మాట్లాడుతున్నాడు క్రైస్తవ సంఘంతో, విశ్వాసులతో, కుటుంబాలతో. మీ ఆశ విఫలమైపోయిందా? మీ మీ యొక్క కుటుంబాలలో, సంఘాలలో, ఆత్మీయ జీవితంలో ఏలుబడి చేస్తుందా? ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, ఈ ఎండిన ఎముకలు తిరిగి బ్రతుకగలవు. హల్లెలూయా.